ప్రైజ్ ద లార్డ్. ఈవిడ మా అమ్మమ్మ. తన రక్షణ సాక్ష్యం మనతో పంచుకోవాలని ఆశపడతా ఉంది. అమ్మమ్మ, అమ్మా నీ పూర్తి పేరు ఏంటమ్మా? నీ పూర్తి పేరు? నా పేరు సావిత్రే. ఇంటి పేరు? ఇంటి మా మిరియాలో లేదా? మా అమ్మమ్మ పేరు మిరియాల సావిత్రి. అసలు నువ్వు ఎలాగ యేసు ప్రభువుని తెలుసుకున్నావు? నేనా, ఒళ్ళు ఇది జారిపోయింది. జారిపోతే మందులు లేవు. మందులు లేకపోతే తాతయ్య తీసుకుపోయేవాడు కాదు. తీసుకుపోయేవాడు కాకపోతే ఎట్ట ఎట్ట అని. ఏంటి జారిపోయింది? గర్భసంచా? గర్భసంచి జారింది. జారితే ఇంత జారితే రోజు వేసేదాన్ని. అట్టుండా కూడా గడ్డికి పోయేదాన్ని. అట్టుండా కూడా తాతయ్య గడ్డి తీసుకుపోయేవాడు. పోయేదాన్ని, మరి పోయేదాన్ని, తెచ్చేదాన్ని. అయ్యాక మరి ఎట్టా ఎటు అండ లేదు నాకు. మరి ఎవరు తీసుకుపోతారు? తాతయ్య తీసుకుపోవాలి కదా. అవును. అది చేసి ఏం చేసినంటే పెద్దమ్మ దగ్గరకు పోయినా. రాజాపురం పెద్దమ్మ దగ్గర పోతే నా పుట్టిల్లుగా, మరి నా అల్లుడు ఉండడగా, బంగారం తండ్రి ఉండడగా. అయ్యా ఎట్ సంగతి అయ్యా అంటే ప్రార్థన చేసి కొబ్బరి నూనె ఇచ్చిండు. ఇంత డబ్బా ఇస్తే 10 రోజులు నీళ్ళలో వేసి పెద్దమ్మ ఇచ్చింది. ఇచ్చి రాసింది. 15 రోజులలో అది మాయమైపోయింది. అది అయిపోయిందా? అయిపోయాక అప్పుడు వచ్చినాయిగా. వచ్చినాయి ఈనేవాడు కాదుగా, తీసుకుపోయేవాడు కాదుగా. అది అట్ట అయిపోయాక మళ్ళీ ఏమైందంటే ఇది మడం సులుకు పోటు పెద్దమాన చెక్క, నవిలి చెక్క కట్టినా కూడా ఇక్కడ ముఖ్యలో ఏరై ఉండేవాడు. ఓ అది పుండయిద్ది సావిత్రి అది ఇది అనేవాడు. కట్టేదాన్ని, కట్టిన పుండు కాకపోతే ఎట్టా అని కళ్ళంలోనే ఇయ్యండి. పోయినా రాజాపురం పోయినా పోతే ఇట సంగతి అమ్మంటే కొబ్బరి నూనె రాసి 10 రోజులు ఉంచుకొని పెద్దమ్మ అది ఇచ్చాక ఆడే మాయమైపోయింది. ఈ నొప్పి లేదు, ఏం లేదు. ఇది పోయింది. ఇది పోయాక ఏమైందంటే ఇక ముట్టాడు నిన్ను. అది పోయింది. మళ్ళీ గింత కూడా ఎప్పుడు మాల ఎట్టమ్మాడి మంచిగా అయిపోయింది. వామ్మో పుండయిద్ది అన్నాడు ఏసయ్య. మరి దొంగతనంగా మరి ఏమంటాడో తాతయ్య. మరి ఏడకొచ్చినప్పుడు చేసుకుంటా కానీ మరి ఇంటికాడ నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని. అది తెచ్చుకొని ఆ గోడకు పెట్టుకున్నా. ఆదివారం నాడు ప్రార్థన చేసుకునేదాన్ని ఒక్కదాన్ని. తాతయ్యకి ఎవరు రారు కదా, నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని. అది అయిపోయాక ఇక అంతలోకి తాతయ్యకి ఇది అయిపోయింది, నేను ఇట్ అయిపోయాక ఏమైందంటే ఇక వీళ్ళు కిట్టయ్య వాళ్ళ ఇంటికాడ ఉండు కదా. నేను వాళ్ళు దేవుళ్ళ కాడికి పోతారు కదా. ఏం చేస్తా దొడ్డి పోదామని లేచిన. లేగితే దారి తప్పిన దారి దొరకలా. దారి దొరకదు ఎట్టా? ఏసయ్యా ఏంటయ్యా నాకు దారి చూపెట్టయ్యా. మళ్ళీ ఏంటయ్యా నా కళ్ళు లేని కబోజున్నాయన, నాకు ఎక్కడ ఎవరు చేసేవాళ్ళు లేరయ్యా, నేను ఒక్కదాన్నే నా పాతను ఆలకించవా అని మళ్ళీ చిన్నగా వచ్చింది. ఇక 2 కొమ్ములు ఉన్నాయి. 2 కొమ్ములు ఉన్నాయిగా. ఆ 2 కొమ్ముల సందున పడ్డా. ఇట్ట పడ్డా. ఈ కొమ్ము గుచ్చుకోవాలా, ఈ కొమ్ము గుచ్చుకోవాలా. మళ్ళీ ఆయన ఎట్ట తీసిపోతావు నాయన, మరి ఎట్ట మళ్ళీ తీసపో నా మంచం కాడికే నువ్వే చేయబెట్టి తీసపో. నన్ను తీసుకుపోయేవాళ్ళు లేరు కదా, నువ్వే కదా నాకు ఆధారం, నువ్వేగా అని ఆ తండ్రి ప్రార్థించుకొని చిన్నగా కొమ్ముల సొంద నుంచి చిన్నగా మళ్ళీ నా మా వచ్చి ఏమన్నా ఎట్టా వీళ్ళు ఇక్కడికి పోయారు కదా, అదేంటి చేసుకుంటారు కదా అయ్యప్ప పాటలు, ఆడిపోయారు లేరు. వీళ్ళు ఏం చెయ్యాలి, ఎట్టా ఇంట్లోకి రానియరు, దొడ్డికి పోతే ఇంట్లోకి రానియరు, నీళ్ళు పోసుకుంటేనే ఇంట్లోకి రావాలి అని ఎట్టా ఏసయ్యా మరి ఏం చేయాలి. అప్పుడు ఏం చేసిన అంటే కూరగడికి నీళ్ళు ఉండయి. నేను అబద్ధం సాక్ష్యం చెప్పను. కూరగడికి నీళ్ళు పెద్దమ్మకు కూడా తెలుసు. కూరగడికి నీళ్ళు ఉంటే అది ఏం చేసిన ఈ చీర ఇప్పి
ఆ నీళ్ళలో పిండి ఆ కూర కడిగిన నీళ్ళే పోసుకున్నా, అయ్యే పోసుకున్నా. పోసుకొని ఆ చీర ఆ కంచె మీద పెట్టా. మళ్ళీ బూసిమాలతోటి వచ్చి నా మంచం మీద బుట్ట ఉండేది, బుట్టలో బట్టలు ఉండేవి. ఆ చీర తీసుకొని కట్టుకున్నా. కట్టుకున్నాక ఎట్ట దొడ్డికి పోవాలి మరి, ఎట్టా మళ్ళీ దారి ఎడ దొరుకుద్ది, ఎట్ట పోవాలబ్బా ఏసయ్యా మళ్ళీ తీసుకుపోతావయ్యా, నువ్వే చేయబట్టి తీసుకుపోయా అని ప్రార్థన చేసుకొని చిన్నగా ఆ డొంకలో పడి అటు ఇటు కూర మధ్యలో దారి, ఇంతే దారి, తోటకూర మొక్కల మధ్య ఇదే దారి. ఎట్టయ్యా కొద్దిగా మంచిగా ఉండు కదా, ఎట్టయ్యా ఏం చేయాలా, తీసుకుపోతావు నాయన అట్ట, మరి చేయబెట్టి మీ చెయ్యి ఉండాలి కదా నాకు, ఎట్ట ఆధారం, ఎట్టయ్యా అని చిన్నగా బాత్రూమ్కి పోయినా. బాత్రూమ్ పోయి వచ్చాక మళ్ళీ చేసుకొచ్చి నా మంచం మీద కూర్చోబెట్టయ్యా, అయ్యా నువ్వే నాకు కళ్ళు లేని కబ్బోసింది ఆయన, ఏం చేస్తావో మరి ఎందుకు పోయినాయో తెలియదు నాయన, నీకే తెలుసు నాయన అని ఏడ్చుకుంటా మంచం మీద కూర్చొని బాగా ఏడ్చి ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకున్నాక మళ్ళీ మూడో నాడు ఎప్పుడో ఎందుకో మరి పేసుకు దేనికో పోతుంటే మా దారి దొరకకపోతే మా బూసి ఉన్నాడుగా శంకర్రావు వాళ్ళ నాన్న, ఓ వదిన ఇటు కాదు వదిన అటు వదిన దారి అది వదిన అన్నాడు. మళ్ళీ ఆ దారిని చూపిస్తే ఆ దారి నుంచి మంచం మీద కూర్చున్నా. అది అట్ట అయిందే, ఇది ఇట్ట అయిందే, దేవుడు అయ్యాల మరి కుచ్చుకుంటే చచ్చిపోయేదాన్ని, ఆవు కొమ్ములు కానీ గుచ్చుకుంటే చచ్చిపోయేదాన్ని. ఆ మాట పెద్దమ్మకు చెబితే అసలు పెద్దమ్మ మీ అమ్మకు చెబితే ఏం ఏడ్చారో, అమ్మ మన కోసం బతికింది అని బాగా ఏడ్చి చర్చిలు అందరికి చెప్పి అందరూ ప్రార్థన చేశారు. అవి నా సాక్ష్యాలు. ఇప్పుడు నువ్వు రక్షించబడిన కొత్తలో అప్పుడు కళ్ళు ఉన్నాయి కదా నీకు, ఉండయి కళ్ళు ఉండయి. ఈ మధ్యన తర్వాత తాతయ్య అభ్యంతర పరచలేదా, ఎందుకు మొక్కుతున్నావు యేసు ప్రభుకి అల్లా అనేవాడు కాదులే. నేను ప్రార్థనకు ఇక్కడికి వచ్చిన ప్రార్థన పోయినా ఇక్కడ వాళ్ళ అక్కడ పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడే కానీ ఇక్కడ ఎవరింటికి పోతాం, ఎక్కడ ఉన్నాయి పోయేదాన్ని కాదు. అక్కడే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడే తాతయ్య వచ్చిన, తాతయ్య వద్దు తాతయ్య కూర్చునేవారా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థనలో, ఆయన వచ్చేవాడే కాదు లోపలికి. నేను పోయినా కూడా చేసినా కూడా ఎందుకు పోయినా అనేవాడు కాదు. తాతయ్య ఉన్నప్పుడు బొట్టు పెట్టుకునేదాన్ని, అవునవును దొంగతనంగా పెట్టుకుని మళ్ళీ తాతయ్య లేనప్పుడు బొట్టు తీసేసేదాన్ని. ఎందుకు పెట్టుకోలేదు అనేవాడుగా. గడ్డికి పోయేటప్పుడు బొట్టు పెట్టుకోవే అనేవాడు, పెట్టుకునేదాన్ని. మళ్ళీ వచ్చాక తీసేసేదాన్ని. ఇక ముఖం చూసేవాడు కాదు కదా. ఇక తాతయ్య కూర్చునేవాడు కాదు, ఎందుకు చేస్తున్నాం అనేవాడు కాదులే, అనేవాడు కాదు. ఇక అట్ట ఆ దేవుడినే నమ్ముకున్నా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ దేవుడే నాకు. ఎవరేమన్నా కూడా నేను ఆ దేవుడిని అయితే మరవను. ఒక తాతయ్య చచ్చిపోయాక మహారాజు బాపీసు నేను నాగమణి అక్క ఒకసారి తీసుకున్నాం, మన నాగమణి అక్క. అయితే మరి చెయ్యాలి కదా, మరి ఎన్నింటి దాకా ఉపవాసం ఉండాలి కదా, ఉండలేకపోయా. అప్పటికే ఒంట్లో కొద్దిగా బాగోట్ల. అమ్మమ్మ నువ్వు ఉండలేవు, అమ్మమ్మ టీ గన దాగవు అన్నది. 12 దాకా ఉండాను. ఆ నుంచి టీ తాగేదాన్ని. బాపీసిని తీసినప్పుడు ఉండాలిగా, 41 రోజు ఏమో ఉండదా పాపం. నాగమణి అప్పుడు నాగమణి అప్పుడు అట్ట తాతయ్య చచ్చిపోయినాకనే బాప్టిజం తీసుకున్నా. అది అక్కడ బాపీసిన నన్ను రాముడి చెరువు పెద్ద చెరువు ఉండేది. ఇక పెద్దమ్మ చాలా మంది అన్న ఇప్పుడు రాజాపురాన్నే మరి తీసుకుంది. ఇక్కడ ఎవరు తీస్తారు, ఆడ పాటలు గారు పెదనానేగా. ఇక నేను నాగమణి అక్క ఇద్దరం బాపీసిని తీసుకున్నాం అక్కడే. ఇక్కడికి మునిగిన ఆ అయ్యగారు ఏం చేసిండు, చేయి పెట్టి ఎట్ట ముంచిండు. అవన్నీ అడుగుతా కళ్ళు లేవుగా అప్పుడు. కళ్ళు ఉండయి అయ్యా, బాప్టిజం టైంకి ఉన్నాయా, బాపీసినప్పుడు ఉండయి, వాళ్ళ నాగమణి అక్క ఒక పిల్లగాడు లేడా, వాడు పుట్టినప్పుడు పోయినాయి. అది అప్పుడు పెదనాన్న
బాపేసింది తీసాక ఇక్కడ నుంచి అవన్నీ అడుగుతారు కదా, ఉమ్. అవన్నీ చెప్పిన. మరి నువ్వు ఆ? దేవుని నమ్ముకున్నాక నీ చుట్టాలు ఎవరు కూడా ఎందుకు ఆయన నమ్ముకున్నావు అని అనలేదా? ఆ, ఎవరు అభ్యంతరపరచలేక? ఎవరు అనలే. ఆ, నేను వాళ్ళ పని వాళ్ళే, వాళ్ళ పూజలు వాళ్ళే, నా పూజ నేనే. అంతే. ఇంకా ఇక్కడికి వచ్చాక ఇక మరి వీళ్ళు తీసపోలేదు కదా. అవును. అప్పుడు అయ్యాక అక్కడ ప్రభుదాస్ అని అక్కడ ఉన్నాడు ఒక ఆయన. ఆ, ఓ అదరిన అయ్యాక ఆ చర్చికి పోయేదాన్ని ఎప్పుడన్నా పోవాలంటే. ముక్కిరాళ్ళ ఆ పిల్ల ఉంది, ఆ పిల్ల పేరు మంగమ్మ కాదు, అందుగా ఆ పిల్ల దాంతో పోయేదాన్ని నేను. ముక్కిరాళ్ళ సాయిత్రి అక్కయ్య బిడ్డ. మరి 5 నెలల క్రితం నీ పరిస్థితి ఏంటి? 5 నెలల క్రితం నువ్వేమయ్యావు? నీ బెడ్ మీద పడక మీదే ఉన్నావు కదా, అప్పుడు ఎలా దేవుడు నిన్ను స్వస్థపరిచాడు అది కూడా చెప్పు. అయ్యా ఇప్పుడు మొన్న జబ్బు వచ్చినప్పుడు ఆ తండ్రే మరి ఆ చేసిండు. మరి ఆ తండ్రిని చూసించుకున్నా, ఆ తండ్రి నన్ను బతికిచ్చిండు. బుజ్జి పిండి అన్నది కదా, అమ్మ నిన్ను ఏసయ్యే బతికిచ్చిండమ్మ, ఏసయ్యే బతికిచ్చిండంటే చిన్నగా ఆ తండ్రిని చూపించుకున్నా. ఇక అప్పుడు ఆ తండ్రి నన్ను బతికిచ్చిండు. మరి అప్పుడు నాకు చెప్పే గుర్తుందా, ఇట్లా దేవుడు అమ్మ నాకు ఒక దర్శనంలో వచ్చి నన్ను ముట్టాడు? చెప్పలేదు. నేను చెప్పలేదు. ఇంకా యాడి చెప్పాను, ఎక్కడికి పోయింది చెప్పిన. దావీదు కుమారుడా నన్ను ముట్టవా నువ్వు అడిగావు ప్రార్థన. అడిగితే నీకు దేవుడు ఎలా ముట్టాడు? అది ఎలా ముట్టాడా? నీకేం పర్వాలేదు, నువ్వు ఏడవకు, నీకేం పర్వాలేదని అన్నాడు. అది ఎట్ట అంటవా? నువ్వు తాతయ్య మరి పెదనాన్న వచ్చి తలాపును కూర్చున్నారు ఇటు పక్కన. కూర్చొని ఏంటి ఏడుతున్నావు, ఏంటి, ఎందుకు, ఏమైంది అన్నారు. మంచిగా ఉండవా అన్నారు. చెల్లి వెళ్ళిపోయారు. తాతయ్యను పెదనాన్న. ఈ మధ్యన అది ఈ మధ్యన ఇక అప్పటి నుంచి ఇక ఆ తండ్రి కొద్దిగా. తాతయ్య చనిపోయే ముందు రక్షింపబడ్డారా? ఎవరు తాతయ్య? విశ్వాసం ఉంచాడు హృదయంలో? ఆయన అసలు ఎప్పుడు చేయలేదురా. నేను ఎప్పుడు చేయలేదు. వచ్చేవాడు కానీ చర్చికి అవన్నీ ఏముండే, లోపలికి వచ్చేవాడు కాదు, ఆ ఇంట్లో ఉండేవాడు. కానీ ఇంట్లో ఉండేవాడు. ఇక ఒక లచ్చమ్మ గారు అని ఉండేది, ఎర్రగుంట నుంచి వచ్చేది. ఎలా ఈ స్నానం మీ భార్య నమ్ముకుంది, నువ్వు కూడా నమ్ముకోరాదయ్యా, ఇన్ని యాత్రలు ఎందుకు పోతున్నావు అయ్యా అని వెళ్ళేవాడేంటి తాతయ్య యాత్రలకి? ఏ యాత్ర పోలేదు ఆయన. ఇక చిన్న మావయ్య చిన్న పిల్లగాడు చిన్నప్పుడు చిన్న ఆఫీసుని చేస్తే దగ్గులు ఎత్తే దండం పెట్టుకున్నా. ఆ పిల్లగాడిని తిరుపతి తీసుకుని మీ తాతయ్య ఎక్కడికి తీసుకోవాలి నన్ను చేశాడు. నాకు ఇది ఉందేమో, అంతే దేవుడు ఏర్పాటు ఒకటి ఉంది. నాకు ఇది ఉంది. ఇద్దరు సందనం కూర్చోబెట్టుకుని రవిని చిన్నమావయ్యని ఛార్జీలు లేకుండా తిరుగుతూ పోయింది. అదొక్కటే నాకు యాత్ర. ఇక నాకు ఒక్కటే యాత్ర, అది దేవుడే యాత్ర. ఏ యాత్ర పోలా, ఏ దేవుడి దగ్గరకు పోలా, ఏ దేవుడి దగ్గర కూడా నీకు కొబ్బరికాయ కొట్ల. అసలు నీకు యేసయ్య నమ్ముకోవాలని ఎందుకు అనిపించింది? సరే నీకు రోగం నుంచి విడుదల ఇచ్చాడు, అసలు యేసయ్య మీద నీకు నమ్మకం ఏంటి? నాకు ఇవన్నీ మరి బాగు చేసిండు కదా. అవును బాగు చేశాడులే, రోగాల నుంచి విడుదల ఇచ్చాడు. అది కాకుండా ఇంకా ఆయన మీద నీకు నమ్మకం ఏంటి? మరి బాగు చేసినప్పుడు నమ్మకం ఉంది. మొన్న కూడా చచ్చిపోయేదాన్ని బతికినా. ఇక మొన్న బతికినందుకే ఇక ఇప్పుడు మళ్ళీ అయ్యా మళ్ళీ ఏంటి నాయన నడిపిస్తున్నావు కదా, చేయబట్టి నడిపిస్తున్నావుగా నాయన, నాకు ఆరోగ్యమే అంట. పోయేటప్పుడు ఆ తండ్రిని తలుచుకుంటా ఎట్టపోతున్నా అంటే, ఎవరు లేక ఒంటరినయ్యి అనాదిగా నిలిచాను, రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా, రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అనాదిగా నిలిచాను, రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా. చేయుతుల్ని నమ్మాను ద్రోహము చేశారు, చేయుతుల్ని నమ్మాను ద్రోహము చేశారు, బంధువుల్ని నమ్మాను
మోసము చేశారు. రావాయేసయ్యా, నువ్వు రావాయేసయ్యా. అందులనై అనాదినై అందరికీ నేను దూరమై, అందులనై అనాదినై అందరికీ నేను దూరమై. రావాయేసయ్యా, నువ్వు రావాయేసయ్యా. నేనున్నానని అందరూ అంటారు. నేనున్నానని అందరూ అంటారు. ఆపదలో కట్టాల్లో తొలగిపోతారు. ఆపదలో కట్టాల్లో తొలగిపోతారు. నా బాధ వచ్చినప్పుడు ఆగా ఈ పాట పాడుకుంటా పోతా. ఆయనేగా మరి చెయ్యిచ్చింది ఆయన, నడిపించేది ఆయనేగా. మరి ఇంకా ఆయన స్థుతించుకుంటా ఆయన్ని. అన్ని జ్ఞాపకం లేవు, అన్ని మర్చిపోయి ఏది ఎవరుండారగా మరి మన దగ్గర ఈ ప్రార్థన ఎవరు చెప్తారు నాకు? నేను ఒక్కదాన్ని. అయ్యా ఒక్కదాన్ని ఏం కాదు యేసయ్య, నువ్వు పక్కనుండి నాకు నేర్పించు. నాకు ఒక జ్ఞాపకం చేయి, ఏదన్నా ఒక్క మొక్క జ్ఞాపకం చేయి నాయన. నాకు ఎవరు ఏం కాదు నాయన, నాకు ఒక్క మొక్కే. అందరూ ఉన్నారు కానీ ఎవరు లేరయ్యా, అందరూ ఉన్నారు కానీ ఎవరు లేరయ్యా. నేనని అనుకుంటా, నువ్వే నా పక్కన ఉండాలయ్యా యేసయ్య. ఎంతమంది ఉన్నా కానీ ఒక్కరైనా లేరే స్వామి. ఎంతమంది ఉన్నా కానీ ఒక్కరైనా లేరే స్వామి. తాను తెలుసుకొని యేసు అన్న రక్షకుడు. తాను తెలుసుకొని యేసు అన్న రక్షకుడు. ఆ ఒక్క మొక్క పట్టుకుంటా. ఆ వాడు ఆ రాముగాడు రవి పాడింది. మరి అమ్మమ్మ ఇట్టానే వాడు చెప్పలా. ఆ ఒక్క మొక్క పట్టుకున్నా. ఆ ఒక్క మొక్క పట్టుకుంటా, ఆ ఒక్క మొక్క పాడుకుంటా. అవి నాకు వచ్చిన ఒక్కొక్క మొక్క పాడుకుంటా పండుకుంటా. ఇంక ఇవి నా సాధ్యాలు నాయన. చర్చిలో చెప్పి ఇవన్నీ నన్ను బాగు చేయి నాయన. నన్ను బాగు చేసి తల్లో లేకుండా నన్ను బాగు చేయి. నాకు ఒక్కటే కావాలి, నాకేం వద్దు నాయన. నిన్ను సాధినందుకు, నువ్వు అంత దూరం నుంచి వచ్చినందుకు, నాకు నా మీద నువ్వు ప్రేమ గొమ్మరిచ్చినందుకు, నీ పిల్లగాళ్ళు కూడా గొమ్మరిచ్చినందుకు నాకు ఒక్కటే కావాలి. నాకేం వద్దు నాయన. నాకు ఇంకేం కావాలి చెప్పు, ఏమన్నా ఉందా? నువ్వు ఇచ్చింది ఇప్పుడు అమ్మమ్మ మొన్న 5 నెలల క్రితం నీకు బాగాలేదు కదా, అది అట్లే ఉంచులే. 5 నెలల క్రితం నీకు బాగలేదు, అట్లే ఉంచు, దాన్ని ఏం చేయదు. 5 నెలల క్రితం నీకు బాగలేదు కదా, అప్పుడు ఎంత ఘోరం అసలు. బాగా మొత్తం ఇక డాక్టర్స్ కూడా చచ్చిపోయిద్ది అన్నారు కదా, గుర్తుందా? ఏం గుర్తులేదు కదా. అంతా చాలా మంది వచ్చారంట, నా బలగం అంతా వచ్చిందంట. అవును, నేను వచ్చింది గుర్తుందా? ఉంది, చివరికి ఉంది. నేను వచ్చి నేను పోయి బాత్రూమ్ చూడు. అవునవును, అప్పుడు అసలు పరిస్థితి ఎట్టుంది, నడిచేటట్టు లేదు, చేసేటట్లేదు, బాత్రూమ్ పోయేటట్టు లేదు. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందంటే మొత్తం ఇంకా డాక్టర్ కూడా ఏమన్నారు, నువ్వు చచ్చిపోతావు, ఇంకా ఆమె తీసుకెళ్ళిపోండి, ఆమె వేస్ట్, ఆమె బతకదు అన్నారు. ఇంకా ఆమె ఏమీ అవ్వదు, ఆమె ఏమి పని చేయదు అన్నారు. అప్పుడు దేవుడు ఎందుకో ప్రేరేపించాడు, హడావుడిగా వచ్చా నీ దగ్గరికి. అప్పుడు ఇంకా మావయ్య హాస్పిటల్ కాదు మావయ్య మరి అశ్వరాపేట బాబాయ్, మీ ముగ్గురం కలిసి నేను అలాగా హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ అన్నారు కష్టమేనండి. డాక్టర్ అన్నారు కష్టమే, రక్తం బాగా తక్కువ ఉంది, ఎంతో 3 గ్రాములే ఉంది రక్తం నీకు, తక్కువ 3 పాయింట్లు ఏం లేదు. అవును అవును. అయితే డాక్టర్లు ఏమన్నారంటే ఇంకా కష్టము, సరే మా ప్రయత్నం మేము ఎక్కిస్తాము అన్నాడు. అయితే డాక్టర్ నాతో ఏం చెప్పాడంటే, మీకు ఒకటే మాట చెప్తున్నాను, రక్తం ఎక్కిస్తున్నాము కానీ రక్తం ఎక్కించిన తర్వాత ఎప్పుడైనా చచ్చిపోవచ్చు అంటే ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడే. ఎందుకంటే ఆమె వయసు ఎక్కువైపోయింది, ఆమె హృదయము అంటే ఆమె గుండె స్పందించకపోవచ్చు రక్తం ఎక్కిస్తే, ఏమన్నా ఉద్ది అని అన్నారు. కానీ అప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను ఎడన్నడు విడవను ఎడబాయను అని.
సో దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అది సో ఆ వాగ్దానం పట్టుకొని ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్తే ఉమ్, దేవుడు అద్భుతంగా నేను స్వస్థపరిచాడు. ఉమ్, ముందు రక్తం మీరు ఎవరైనా డొనేట్ చేయండి, రక్తం ఇస్తే మేము రక్తం ఇస్తానన్నారు. అది ఎవరు రక్తం ఇవ్వలే. ఉమ్, ఎవరు రక్తం ఇవ్వకుండానే నీకు 3 ప్యాకెట్లు ఎక్కిచ్చారు. ఇచ్చిను 3 ప్యాకెట్లు గవర్నమెంట్ ద్వారానే నీకు అందింది. ఆ, మా తండ్రి అంతకు మించి ఇంకెక్కువ ఎక్కియకూడదండి. ఉమ్, మిగతాది ఆహారం ద్వారా మెల్లిగా ఉమ్, ఆ, చేసుకోవాలి తప్ప ఉమ్, రక్తం ప్యాకెట్లు ఎక్కియకూడదు అన్నారు. చూసా ఉమ్. ప్రభు ఎక్కడి నుంచి ఎక్కడికి లేపాడు. ఇంక అయిపోయింది. అందరు వచ్చి చూశారు. నీ మనవాళ్ళు అందరూ అందరూ వచ్చారు, వచ్చారట చూశారు. తెలవదు ఇంక అయిపోయింది. ఉమ్, ఇక నానమ్మ పరిస్థితి ఇంతే, అమ్మమ్మ పరిస్థితి ఇంతే, అమ్మ పరిస్థితి ఇంతే, అత్త పరిస్థితి ఇంతే ఉమ్, అనే అంత కొడుకుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, ఉమ్, కూతుర్లు, మనవళ్ళు, మనవరాలు అందరు వచ్చి చూసుకొని వెళ్ళిపోయారు. ఇంకేం అవ్వదు అనుకున్నారు. కానీ దేవుడు చూడు ఎంత అద్భుతంగా నిన్ను స్వస్థపరిచాడు. అసలు నువ్వు లేవలేని స్థితిలో ఉన్న దాన్ని ఎంత అద్భుతంగా ఇప్పుడు చూడు, నువ్వే లేచి కర్ర పట్టుకొని బాత్రూమ్కి వెళ్ళిపోతున్నావు. నేను చూస్తున్నాక వచ్చిన కానీ అలాగా నీ పని నువ్వే చేసుకుంటావు. దేవుడు అన్నాడు కూడా ఏం చేయడు, అంత మా విడిచిపెట్టాడు. నీకు అందుకే నిన్న కూడా వాక్యం చెప్పాను. ఏది? యెషయా గ్రంథం 46:4. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేది ఎవరు? దేవుడే. నీ ముసలితనంలో తల వెంట్రుకలు నెరిసేవందుకు ఉమ్, ఎత్తుకునేది దేవుడే. ఆయన నిన్ను చేశాడు, నిన్ను రక్షించుకున్నాడు. సో ఆయన నిన్నెన్నడూ విడిచిపెట్టాడు. నువ్వు ధైర్యంతో ఉండాలి. ఉంటే అయితే ధైర్యంగానే ఉంటా మరి ఇప్పుడు నీకు నీకు కొడుకులకి రక్షణ లేదు ఉమ్, కదా, ఉమ్, రోజు వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఉమ్, నీ కూతుర్లకి ఇద్దరికే రక్షణ ఉంది, వాళ్ళ కుటుంబాలకి. ఉమ్, మిగతా 2 కూతుర్ల కుటుంబం రక్షణ లేదు. ఉమ్. సో వాళ్ళ రక్షణ కొరకు ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? ఏం చేసి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. రోజు అడగాలి, అయ్యా నా పిల్లలకి రక్షణ ఇవ్వు. ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు, నీకు నిరీక్షణ ఉందిగా. ఎప్పుడు చనిపోయిన నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆ నిరీక్షణ ఉంది. ఉమ్. ఎక్కడికి వెళ్తావు చనిపోయిన పరలోకం తర్వాత? వెళ్తాం. అది ఎలా వచ్చింది నీకు ఆ నిరీక్షణ? ఆ నమ్మకం ఎట్టొచ్చింది? ఎవరిని బట్టి వచ్చింది? యేసయ్యని బట్టేగా. యేసయ్యని అది. బట్టే ఆ, యేసయ్యని నేను ఎప్పుడు బట్టే. చనిపోయినా పరలోకానికి వెళ్తానన్న నమ్మకం నీకు ఉందిగా. అది. అది చాలు. అయ్యా. అందరికి ఆ నమ్మకం ఉండదు. మరి ఆ, ఇప్పుడు నేను చచ్చిపోతా, ఎప్పుడైనా ఆ తండ్రికి బాకేగా. అవును, వెళ్ళిపోవాల్సిందే. ఆ? ఆత్మ దేవుడు దయచేశాడు కాబట్టి మరి దేవుని చచ్చిపోతా, ఆ, మరి నన్ను నీ ప్రకారంగానే చేయాలి. మన ప్రకారమే మామయ్య గాని ఎవరు నిన్ను అడ్డు చెప్పరులే. చేయరుగా. ఆ, ఆ. అదొక్కటే ఆ, నాకు కావాలి. ఏం కాదు, దాని గురించి ఆలోచన చేయదు. నువ్వు ఒక్కటే రోజు చేయాల్సింది ఏంటంటే, చెప్పు. అయ్యా ఆ, నేను 6 నెలల క్రితమే చచ్చిపోవాలి, ఆ, కానీ మరణ పడక మేంచి నన్ను లేవనెత్తావు. ఆ, సో నేనుంటున్న ఈ కుటుంబానికి రక్షణ. ఆ, నేను నా గ్రామం, నా అత్తోరిల్లు ఇదే ములకలపల్లి. ఆ, సో నా గ్రామ ప్రజలకు రక్షణ, నా బంధువులకు రక్షణ. ఆ, ఇగో నా మనవడు సేవ చేస్తున్నాడు, ఆ, సేవలో సహాయం చేయి. అది. నీ పని ఒకటే ఈ టైంలో, ఆ, ఓ రోజు ప్రార్థన చేయడమే. ఆ, దేని గురించి నువ్వు భయపడొద్దు, ఆ, దేని గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. ఆ. వృద్ధాప్యంలో నాకు ఆ ధైర్యం ఉంది. ఆ, ఎందుకంటే అదే శాస్త్రం నా ఈ ఉండారు. పెద్దమ్మ నువ్వు ఉండవు కదా, మనం ఉమ్, ఇందులో ఉండవు కదా. ఆ. నాకు ఆ ధైర్యం, నాకు వేరే ధైర్యం లేదు. ప్రభు నిన్ను రక్షించుకున్నాడు చక్కగా. అదే. నీ బంధువులు అందరూ అన్ని లేక, ఆ, నీ అక్క చెల్లెలు ఎవరు నమ్ముకున్నారా? ఆ, ఆ? నీ ఎవరు అన్నదమ్ములు ఎవరు నమ్ముకున్నారా? ఎవరు నమ్ముకోలేదు. నువ్వు ఒక్కదానే నేను నమ్ముకున్నావు. ఒక్కదాన్నే, ఆ, నేను ఎంత ఒక్కదాన్నే. గొప్ప దాన్ని తెచ్చాడు దేవుడు నీకు. ఆ ముఖ్యుల భాగ్యం. ఇంట్లో ఆ రజని, అంతే. రజని వాళ్ళ ఇంట్లో ఆ రజని, ఉమ్. నేను మన ఇంట్లో నేను ఒక్కదాన్నే. సో దేవుడు విడిచిపెట్టాడు. దేవుని వాగ్దానాలు నమ్మదగినవి. అదే. ఆయన తప్పకుండా తోడుగా ఉంటాడు. నీకు కళ్ళు లేవు ఉమ్, అనే పరిస్థితి ప్రభువుకు తెలుసు. అదే. అందుకే నేనే నిన్ను చేసి ఉన్నాను అన్నాడు కాబట్టి, ఆ, సో ఆయన నిన్ను చేశాడు, అదే. ఆయనే నిన్ను చూసుకుంటాడు. దాని ఇంకొకటి విషయంలో ఉంది. ఆ, ఆ భద్రాచలం ఉన్నప్పుడు ఆ, దగ్గరే బాత్రూమ్, ఉమ్, బాత్రూమ్ దగ్గరే. కానీ నేను వచ్చిందాక ఉండమంటే ఈ రాజును ఈ చిన్నపిల్ల ఉండకుండా వచ్చారు. ఉమ్, ఒక గది ఇది దాటాల, ఇదే మంచం, ఈ గది దాటాలి, ఇదే మంచం, ఉమ్, ఇదే బాత్రూమ్. అయితే మరి వచ్చిన కానీ దారి తప్పిన, ఇటు పోయి ఎట్టొచ్చేది, ఉమ్, ఇటు పోయిన. ఉమ్, పోతే దారి దొరకట్లా, ఏం దొరకట్లా, ఈ మూత దొరకట్లా. ఓ తలుపులు కొడుతున్నా, అది కొడుతున్నా, ఇది కొడుతున్నా, ఉమ్, దొరకట్లా, ఉమ్, అసలు దొరకట్లా. చాలా పొద్దుపోయింది. ఇంకేం ఒళ్ళంతా చెమటలు పోయింది. ఇంకా చెప్పుంటే చచ్చిపోయేదాన్ని అక్కడే. ఉమ్, ఎట్టబ్బా ఇట్ట పెండితే నీ అడుగు, ఉమ్, పెద్దమ్మని అడుగు, ఇట్ట పెండితే కింద చెమట కారింది.
కారింది. అయితే చాలా పొద్దుపోయాక వచ్చింది రామారావు. ఇట్లా నిలబడ్డా కర్ర పట్టుకొని, అయ్యా 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 అనుకుంటే ఏడ్చుకుంటే ఇట్లా నిలబడ్డా. ఏంటి అమ్మమ్మ ఇక్కడ నిలబడ్డావా? అయ్యా దారి దొరకలేదయ్యా, దారి దొరకలేదయ్యా, అయ్యా ఏసయ్యా నాకు దారి చూపెట్టలేదయ్యా అని ఏడ్చుకుంటే, అంటే అప్పుడు రామారావు ఏం చేసిండు, ఎత్తుకున్నాడు. ఎత్తుకొని వచ్చి మంచం మీద బండేసిండు. పెళ్ళాన్ని తిట్టిండు, వాళ్ళ అందరిని తిట్టిండు. ముసలమ్మ ఇట్ట పోతే ఇట్ట చేయ మీరు చూసుకోరా అది ఇది అని. అప్పుడు మంచం మీద బండేసి మంచిలు తాగిచ్చి బట్టలు ఇప్పి మళ్ళీ బట్టలు వేసి మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ పాలు తాగిచ్చి రామారావు మర్చిపోతామా, మర్చిపోం కదా. అప్పుడు చచ్చిపోయేదని అప్పుడు చాలా లెక్కపోయినట్ట. దారి దొరకలు చాలా అంత లెక్కపోయినావు అమ్మమ్మ, ఎట్ట తిరిగి వచ్చినావు అమ్మమ్మ అడుగు రామారావు అన్నయ్యని, ఎట్ట తిరిగి వచ్చినావు అమ్మమ్మ అని. నా మనవాడు వాడిని సాదుకున్నగా, నిన్ను సాదినట్టు నిన్ను ఎక్కువ సాదుకొని వాడు తక్కువ సాదిన అనుకో. నా చేతులలో సాదారుగా ఉండారుగా మీరు చూసుకో. మరి వాడిని అడుగు అమ్మమ్మ ఇదంతా ఎట్టా తిరిగి వచ్చినావు అమ్మమ్మ అని ఏడ్చిండు రామారావు. రామారావు ఏడ్చింది. నేనంటే ప్రేమే, మరి ఏం చేస్తాం చెప్పు. నీకు పాటలు ఇంకేమొచ్చు? నాకా అన్ని మర్చిపోయింది ఆయన. ఏదో ఒకటి పాడు, ఒక పాట ఏదైనా గుర్తొచ్చి ఇందాక పాడింది కాకుండా ఏదైనా ఒక పాట పాడు. ఎవరు లేక అది పాడావు ఇందాకే. పాడినా ఇది ఏం పాట పాడినా అలా జ్ఞాపకం వచ్చింది. పాట మర్చిపోయినా జ్ఞాపకం ఉండవు, అస్సలు జ్ఞాపకం ఉండవు. నేనుండాలేనయ్యా, నేను బతకాలేనయ్యా, నువ్వే లేకుంటే నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బతకాలేనయ్యా, నువ్వే లేకుంటే నేనుండాలేనయ్యా. నువ్వు దారి నప్పినా ఆ దారే నేనొత్తా, నువ్వు దారి నప్పినా నీ దారే నేనొత్తా, నువ్వు లేక నేనుండాలేనయ్యా. మర్చిపోయా, ఏం జ్ఞాపకం ఉంటాయి, ఆలోచన మీద జ్ఞాపకం ఉండవు. ఎవరు లేక అది బాడిగా ఆడొక మొక్క ఇక జ్ఞాపకం ఉండదు అస్సలు. మన చర్చిలు అన్నీ పాడేదాన్ని. చచ్చిపోయింది సూరమ్మ గారని, పెద్దమ్మ నీకు ఎట్టా జ్ఞాపకం వస్తుంది, చదువు రాదుగా పెద్దమ్మ, కళ్ళు ఉండవు అప్పుడు, కళ్ళు లేవు, ఎట్టా పాడుతున్నావు పెద్దమ్మ అంటే. ఇట్లా చర్చికి వచ్చేదానికి అమ్మ అన్నయ్యని గురించి వచ్చేదానికి అమ్మ ఇక్కడ చర్చిలో పాటలన్నీ పాడుకునేదాన్ని. అబ్బా పెద్దమ్మ అది చూసిన దేవుడు ఆమె కృపే. సగం చేపల కూర వండుకొని తిన్నది, తెల్లారిపాటి చచ్చిపోయింది. ఒక్కొక్కరికి మరణం దేవుడు అలా అనుమతిస్తాడు. చూసినవా ఇట చచ్చిపోయింది అంటూనే ఉండాలి. అది వండుకుంది సగంగా నీళ్ళలో పెట్టుకుని తిని మరి రేపు పొద్దున్న తిందామనేగా, తెల్లారిపాటికి చచ్చిపోయింది. సూరమ్మ గారు చచ్చిపోయింది. సూరమ్మ అందరూ పరిగెత్తారు. మరి దేవుడా నువ్వే ఉండవు, అన్నిటికీ నువ్వే అయినా నువ్వే అని దేవుడే. ఇగో ఈవిడ మా అమ్మమ్మ కోసం ప్రార్థన చేయండి. ఆ ఒక్కతే తన కుటుంబం అంతట్లో రక్షించబడింది. ఆ అన్న చెల్లెళ్ళు అక్కదమ్ముళ్ళు కానీ ఎవరు కూడా రక్షణలోకి రాలేదు, సరిగ్గా చాలామంది లేరు. తన గ్రామ ప్రజలు రక్షించబడాలని సో తన కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మధ్యలో కళ్ళు పోయిన తర్వాత చిన్నప్పటి నుంచే కళ్ళు లేకపోతే అది లైఫ్ లీడ్ చేయడం పెద్ద హార్డ్గా ఉండదు, కానీ సగం వరకు కళ్ళు కనపడి తర్వాత నుంచి సడన్గా కళ్ళు పోవడం కొంచెం భయము, ఎలాగైనా చాలా హార్డ్గానే ఉంటుంది మన లైఫ్ని లీడ్ చేయడం. సో అమ్మమ్మ కోసం ప్రార్థన చేయండి. తను ఎన్నో ప్రమాదాల నుంచి ప్రభు కాపాడాడు. లాస్ట్ 5 months బ్యాక్ కూడా ఇంకా ఆల్మోస్ట్ ఆమె చనిపోయిందని అందరు డాక్టర్లు కూడా వద్దు తీసుకెళ్ళిపోండి వేస్ట్ అన్నారు. అద్భుతంగా ప్రభు తనను లేవనెత్తాడు. సో తను ఇంకా బలపడుతూ తన గ్రామం కోసం తన మరి కుమార్తెలు రక్షణ లేని వారు ఉన్నారు,
చాలామంది మా మామయ్యలు ఏంటి మా పెద్దమ్మలు పిన్నులకు రక్షణ లేదు. సో వాళ్ళు రక్షించబడాలి, వారి కోసం ప్రార్థన చేయండి. ఈ గ్రామం కోసం కూడా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. చూ-